ఆరుగాలం కష్టించిన పెట్టుబడులు రాకపోవడంతో రైతు అప్పులు పాలయ్యాడు. రుణదాతల ఒత్తిడి తట్టుకోలేక కుటుంబంతో సహా బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన కడప జిల్లా సింహాద్రిపురం మండలం దిద్దుకుంట గ్రామంలో చోటు చేసుకుంది. రైతు నాగేంద్ర ఆత్మహత్యకు గల కారణాలపై స్థానికులతో మా ప్రతినిధి మాట్లాడారు. పట్టెడన్నం పెట్టే రైతన్నకే ఎన్ని కష్టాలు వచ్చాయేమో తెలియదు, కానీ అయితే వారి కుటుంబ సమేతంగా కూడా ఆయన బలోన్మరణానికి అయితే పాల్పడ్డారు. అయితే మరణానికి కారణం ఏమిటి అనే విషయానికైతే మనము దిద్దుగుంట గ్రామానికైతే మనం వచ్చాము. అయితే ఇక్కడ ఆయన ఎందుకు చనిపోయాడు, ఏమిటి అనే విషయానికి ఇక్కడున్న ప్రజలను అడిగి తెలుసుకుందాం. రైతు నాగేంద్ర ఎందుకు చనిపోయాడు, ప్రధానమైన కారణం ఏమిటి అనే విషయానికి వస్తే మనతో పాటు గ్రామస్తులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న, చెప్పండి అన్న, ఎందుకు చనిపోయారు అతను? నాగేంద్ర చాలా మంచివాడు, మంచి వ్యక్తి. ఎలాంటి దురలవాట్లు కూడా లేవు అతనికి. ఎంతో ప్రతి నిమిషం అతను పొద్దున లేస్తే పొలానికి పోయి కష్టపడే తత్వం ఉంది. మార్నింగ్ నుంచి అక్కడే ఉంటాడు. దానికి తోడు అదేవిధంగా ట్రాక్టర్ ఉంది. అలాగే కొద్ది రోజులు జేసీబీ డ్రైవర్గా కూడా వెళ్ళి పనిచేస్తున్నాడు. కానీ ఎలా ఉందంటే పరిస్థితి ఇప్పుడు రైతులది చాలా దారుణంగా, అత్యంత దారుణంగా ఉంది, ఇబ్బందిగా ఉంది. ఈ మనం వాడేటువంటి మందుల్లో కూడా ఎలాంటి ఉపయోగకరంగా ఉండడం లేదు. వస్తానే మందులు మార్కెట్లకి నెంబర్ ఆఫ్ మందులు వస్తున్నాయి. చీనీ చెట్లకు మందులు కొడుతున్నారు, కనీసం వేరుశెనగ కొడుతున్నారు, అలాగే వాడిని శనగకు కొడుతున్నాం. ప్రతి పంటకు మందు కొట్టకుండా పండించేదానికి మార్గం అయితే లేదు. ఈ విధంగా రైతులు ప్రతి ఒక్క మందులోనూ ఎక్కువ అమౌంట్ ఉంది. ఇత్తిన రోజు నుంచి మందు కొట్టాలి. పొద్దున నుంచి మార్నింగ్ నుంచి అతను సాయంత్రం వరకు తోటలోనే ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ లేబర్ ఖర్చు పెరిగిపోయింది. ప్రతి విషయంలోనూ ప్రతిదీ ఖర్చుతో కూడిన సమస్య. కాబట్టి ఈ విధంగా ఇంత ఖర్చు పెరిగినప్పుడు రైతుకు ఎలాంటి ఆదాయం లేదు. కనీసం పెట్టుబడి పెట్టినా కూడా మా పెట్టుబడితో పాటు ఇంకా అదనంగా మనం ఎంత పెడుతున్నామో అంత డబుల్ అమౌంట్ వెళ్ళిపోతుంది, అంటే నష్టం వస్తుంది. ఆ విధంగా ఇంకా అలాంటప్పుడు ఎలా రైతు బయటకు వస్తాడు? బయటకు వచ్చే మార్గమే లేదు. అలా సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఈ సిచ్యువేషన్ను మనం కంట్రోల్ చేయాలంటే ప్రతి ఒక్కరూ మన ఎలాంటి వారైనా సరే, ఆఫీసర్లు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఎవరైనా సరే రైతును ఈ వ్యవస్థను పూర్తిగా మార్పు తీసుకురావాలని పదే పదే కోరుకుంటున్నా. నాగేంద్ర బలోన్మరణానికి ఆయన ఎందుకు చనిపోయాడనే విషయాన్ని కూడా మనం మరొకరు కూడా మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న, చెప్పండి అన్న, నాగేంద్ర ఎందుకు చనిపోయారు? నాగేంద్ర అనే వ్యక్తి చాలా మంచివాడు, చాలా కష్టజీవి. నాగేంద్ర వచ్చేసి నీకు ఎన్నో చేశాడు. అంటే ఏం అలవాట్లు లేవు, మందు కానీ, సిగరెట్ కానీ, బీడీ కానీ ఏ అలవాట్లు లేవు. ఆయన వచ్చేసి ఎంతసేపు ఉన్నా ఏదైనా చేయాలా. ఒక వ్యవసాయం కానీ, ఒక గొర్రెలు కానీ, ఒక ట్రాక్టర్ కానీ, ఒక బరుగుడ్లు కానీ. ఫస్ట్ స్టార్టింగ్ బరుగుడ్లు పెట్టి, ఇక్కడ నాది వచ్చేసి కసనూరు, ఇక్కడ బరుగుడ్లు పెట్టి నాకు తోట ఇక్కడే ఉన్నది. బరుగుడ్లు తీసుకొచ్చి ఆయన గడ్డి పెట్టి చాలా కష్టం చేశాడు. కానీ దాంట్లో కూడా ఫలితం దక్కలేదని మళ్ళీ ట్రాక్టర్ తీసుకొచ్చాడు, గొర్రెలు తీసుకొచ్చి కొద్ది రోజులు దానిలను మెయింటైన్ చేశాడు. కానీ దానిలో కూడా ఫలితం రాలేదు. కానీ మళ్ళీ ట్రాక్టర్ తీసుకొచ్చిన తర్వాత ట్రాక్టర్ బాడీలు పోవడము అన్నీ చేశాడు. కానీ ఫలితం లేదు. జేసీబీ డ్రైవర్గా కూడా చేశాడు కొద్ది రోజులు. ఆ జేసీబీ డ్రైవర్గా చేయడం మళ్ళీ ఇక్కడ ఇంటి దగ్గరనే మనకు వ్యవసాయం పొలం ఉంది, ఇక్కడనే చేస్తే బాగుంటుందని మళ్ళీ ఇంటికి వచ్చి ఈయన ఇవన్నీ కార్యక్రమాలు చేసి భూములు గుత్తకు చేయడము, కోరగుంటపల్లె, నీడల గ్రామము, ఎక్కడ చూసినా భూములు గుత్తకు చేయడము, ఈ పురుగుల మందులు కొట్టడము, ఇవన్నీ చాలా వ్యవసాయంలో ఇప్పుడు చాలా కష్టము, పరిస్థితి దిగజారిపోయింది. అంటే పెట్టుబడి కూడా రావడం లేదు. ఏదైనా ఇప్పుడు చీనీ చెట్లైనా అంతే, ఏదైనా చీనీ చెట్లకు ఇప్పుడు మందులు కొట్టడంతోనే మందుల డబ్బుల కంటే ఎక్కువ రావడం లేదు. వచ్చిన తర్వాత చీనా చెట్లకు కానీ డబ్బులు కానీ ఏదన్నా కానీ టన్ను నీకు వచ్చేసరికి టన్ను ఇన్ని సూట్ అని అడుగుతారు. సూట్ వచ్చేసి టన్నుకు 2.5 సూట్ అంటారు. దాంట్లో మనకు వచ్చేసి 10 టన్నులు అయితే నీకు 7 టన్నులకి లెక్క వచ్చేది. అట్లా ఈ పురుగుల మందులకే చాలక చాలా ఇబ్బంది పడి, చాలా కష్టాలు పడి ఇట్లా వ్యవసాయం చేసినాడు. ఒకటేని కాదు, చాలా చేశాడు నాగేంద్ర. ఎన్ని చేసినా కూడా ఆయనకు ఫలితం దక్కనిచో ఈరోజు ఈ కారణం జరిగింది. నాగేంద్ర చనిపోవడానికి కారణం కేవలం అప్పుల బాధ తట్టుకోలేకనే ఆయన చనిపోయడానికి కూడా ఇక్కడున్న గ్రామస్తులు కూడా అంటున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం కూడా వారి కుటుంబానికి కూడా చేయూతను ఇవ్వాలనేసి కూడా ఇక్కడ ఉన్న గ్రామస్తులు కూడా ఇక్కడ అంటున్నారు. అయితే మొత్తానికి చూస్తే నాగేంద్ర అప్పుల బాధ తట్టుకోలేకనే కేవలం చనిపోయడానికి స్పష్టంగా అయితే ఇక్కడైతే తెలుస్తుంది. కెమెరామ్యాన్ వెంకటేష్తో కృష్ణ, బీఆర్కే న్యూస్, కడప.